హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రాణాపాయంలో ఉన్న చక్రధర్ ద్వారా గుండె పగిలి నిజం తెలుసుకున్న అవని అసలు ఏం జరగబోతుంది, అవని ఏ నిజం తెలుసుకోబోతుంది, తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే భరత్ అన్న మాటలకి చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మీనాక్షి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏంటండి ఇది అని అంటూ ఉంటే భరత్ అన్న దాంట్లో తప్పేం లేదు మీనాక్షి, నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని ఇక చక్రధర్ మాట్లాడి అక్కడ నుండి కారులో బయలుదేరుతారు. చక్రధర్ అలా వస్తూ భరత్ అన్న మాటలే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. భరత్ని, అవనిని, మీనాక్షిని తను ఎంతలా బాధ పెట్టాడో అవన్నీ గుర్తు చేసుకొని చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఒక చోట కార్ని స్టాప్ చేసి అక్కడే ఒక చెట్టు కింద నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. భరత్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. నేను వాళ్ళకి తండ్రినయ్యుండి వాళ్ళకి ఏ భరోసా ఇవ్వలేకపోయాను, తండ్రి ప్రేమని పంచలేకపోయాను. ఏ పిల్లలకైనా తండ్రి ఉన్నా కూడా ప్రేమని పంచకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు ఈరోజు అర్థమవుతుంది. నేను చాలా తప్పు చేశాను, నా పిల్లలకే నేను తండ్రినని చెప్పుకోలేకపోయాను అని ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉంటే నేను దాచిన ఇంకొక రహస్యాన్ని నా గుండెల్లో మోయలేకపోతున్నాను. ఎన్ని రోజులు మూర్ఖుడుగా ఉన్నప్పుడు అంతలా ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు మారిపోయిన తర్వాత ఈ రహస్యాన్ని మోయడం నా వల్ల కావడం లేదు. ఎలాగైనా ఈ రహస్యాన్ని నేను భారాన్ని దించుకోవాలి. ఏం చేయాలి, ఎవరితో ఈ రహస్యాన్ని చెప్పాలి, ఈ నిజం తెలిసాక ఎవరు ఈ సమస్యకి పరిష్కారం చూస్తారు అని చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటే చక్రధర్కి అవని గుర్తొస్తుంది. అవును, అవని ఒక్కతే ఈ సమస్యకి పరిష్కారం చూపగలదు, అవనితోనే ఈ నిజాన్ని చెప్పాలి అని ఇక చక్రధర్ అయితే అవనితో మాట్లాడడం కోసం నేరుగా అవని ఇంటికే వస్తాడు. చక్రధర్ అక్కడికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గేట్కి తాళం వేసి ఉంటుంది. అది చూసి చక్రధర్, ఇదేంటి ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, గేట్కి లాక్ వేసిందేంటి అని చక్రధర్ ఆలోచిస్తూ ఒకసారి పల్లవికి ఫోన్ చేద్దాం, ఎక్కడికి వెళ్ళారో అని పల్లవికి ఫోన్ చేస్తాడు. పల్లవి చాలా చిరాకులో ఉండడంతో చక్రధర్ ఫోన్ చేసినా కూడా డాడ్ అనే నేమ్ని చూసి డాడ్ ఫోన్ చేస్తున్నారేంటి, ఇదంతా జరగడానికి డాడే కారణం, ఈ ఫోన్ నేను లిఫ్ట్ చేయను అని పల్లవి అయితే చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటుంది. ఇక చక్రధర్, ఇదేంటి పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఒకసారి అవనికి చేద్దాం అని చక్రధర్ అవనికి కాల్ చేస్తాడు. చక్రధర్ నుండి కాల్ రాగానే అవని షాక్ అయిపోతుంది. ఇదేంటి చక్రధర్ కాల్ చేస్తున్నాడు అని పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు అని అనగానే, అమ్మ అవని, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా, నీతో మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చాను, కానీ ఇక్కడెవరూ లేరమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అనగానే అవని చెప్తూ ఉంటుంది. ఇక్కడ మేము కట్టబోయే ప్రాజెక్ట్కి ఈరోజు పూజ ఉంది, అందుకే కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉన్నాము అని చెప్పగానే చక్రధర్ అలాగా అని అంటూ ఉంటాడు. దేనికి అని అడగానే, నీతో మాట్లాడాలమ్మా, ఒక ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అనగానే ఇక అవని, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా అని అంటూ ఉంటే సరేనమ్మా అని చక్రధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చక్రధర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నాడు, ఏమై ఉంటుంది, ఇంకా ఏ రహస్యాలు ఉన్నాయి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, ఈరోజే నా గుండెల్లో ఉన్న ఈ భారాన్ని దించుకోవాలి, ఎలాగైనా ఈరోజు అవనిని కలిసి
మాట్లాడాలి అని చక్రధర్ ఆ ప్రాజెక్ట్ కట్టే ప్లేస్కే బయలుదేరుతాడు. మరోపక్క పల్లవి అయితే అవనిని చూసి అస్సలు ఓర్చుకోలేకపోతుంది. కడుపు మంటతో రగిలిపోతుంది. పార్వతి పూజలో కూర్చొనివ్వకుండా తనని అవమానించింది గుర్తు చేసుకొని పల్లవి అయితే చాలా కోపంగా ఉంటుంది. అవని పార్వతి ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉండడం చూసి పల్లవి తట్టుకోలేకపోతుంది. ఇక అవని సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, ఒసే అవని, నాకు ఈరోజు ఇంత అవమానం జరగడానికి కారణం నువ్వేనే. చెప్పింది కదా అత్తయ్య, నువ్వు ఈ పూజ చేస్తే ఎలాంటి ఆటంకం రాకుండా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని. కానీ ఈరోజు నిన్నే ఈ ప్రాజెక్ట్ దగ్గర బలివ్వబోతున్నాను. నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటున్న అత్తయ్య నీ చావును చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నాకే ఇంట్లో టార్చర్ పెడతావా? ఇంట్లో పనులన్నీ చేయమని పనిష్మెంట్ ఇస్తావా? నువ్వు బ్రతికుంటే నాకు ఎప్పుడూ ఈ టార్చర్ తప్పేలా లేదు. అందుకే ఈరోజు ప్రాజెక్ట్కి పూజ చేసే రోజే నీ చావు కూడా ముహూర్తం పెట్టేశాను. ఇంకా సేపట్లో నీ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని, అక్షయ్, పార్వతి ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రాజెక్ట్ దగ్గరే ఉండి అన్నీ చూస్తూ వాటి గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి మాత్రం పక్కకు వెళ్ళి అవనిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అందులోనే వర్కర్స్లో ఒక వర్కర్ని పల్లవి కొనేసి అవనిని చంపడం కోసం డీల్ మాట్లాడుకుంటుంది. పక్కకు వెళ్ళి అతనితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఈ కథను ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అని అనగానే, అంతా ఓకే కదా, ఈరోజు పని ఫినిష్ అయిపోతుంది కదా అని అనగానే, మేడం మీరేమీ టెన్షన్ పడకండి, నేను ఏం చేస్తే అస్సలు మిస్ అవ్వదు. అంత బరువు ఉన్నది మనిషి మీద పడింది అంటే తునకలైపోయి డెడ్ బాడీ కూడా దొరకదు. మీరేమీ టెన్షన్ పడకండి, మీరు చెప్పినట్టే అవని చచ్చిపోతుంది అని అనగానే పల్లవి చాలా సంతోషపడుతుంది. ఓకే, ఏమాత్రం తేడా రాకూడదు అని అనగానే, ఓకే మేడం అని చెప్తూ ఉంటాడు. ఇక పల్లవి ఫోన్ కట్ చేసి, ఒసే అవని, నా జుట్టు నీ చేతుల్లో ఉందని, నా గురించి నీకు తెలిసిందని నన్ను ఎంతలా ఆడించావే. ఈరోజు ఇక నిన్ను శాశ్వతంగా పైకి పంపిస్తున్నాను. నిన్ను చంపిన తర్వాత మెల్లగా ఆ కోమలో ఉన్న ముసలోని కూడా చంపేస్తాను. తర్వాత డాడ్ని ఎలాగోలా బ్రతిమలాడి నా గురించి నిజం బయటికి రాకుండా చేస్తాను. అప్పుడు నేను సేఫ్గా ఉండొచ్చు. నేను అనుకున్నట్టు ఈ ఇంట్లో వాళ్ళందరినీ నా గుప్పెట్లో పెట్టుకొని ఆడించవచ్చు అని పల్లవి అయితే ఆలోచిస్తూ అవన్ని చంపడానికే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఏర్పాటు చేసిన మనిషి అవనిని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక ఆ మిషన్ని అవని మీదికి పడేలా చేసి అవన్ని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క చక్రధర్ అవనితో ఎలాగైనా నిజాన్ని చెప్పాలి అని ప్రాజెక్ట్ కట్టే ప్లేస్కి వస్తూ ఉంటారు. ఇంతలోనే పల్లవి చెప్పినట్టుగా ఆ మనిషి అవని మీదికి ఆ బరువుని వేస్తూ ఉంటాడు. ఇంతలోనే చక్రధర్ అక్కడికి వచ్చి అవని ప్రమాదంలో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ అవని అని అవనిని పక్కకు తప్పించేసరికే ఆ వెయిట్ మొత్తం చక్రధర్ మీద పడిపోతుంది. అవి చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చక్రధర్ అక్కడ అలా ఉండడం చూసి అందరూ స్టన్ అయిపోతారు. పల్లవి కూడా తన తండ్రి పైన ఆ వెయిట్ మిషన్ పడిందని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి డాడ్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడ్ అని చక్రధర్నిపై ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని, పార్వతి, అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ కూడా అవనిని కాపాడి చక్రధర్ ప్రమాదంలో ఉండడం చూసి షాక్ అయిపోతారు. ఇక అవని ఒక్కసారిగా చక్రధర్ దగ్గరికి వెళ్ళి, లేవండి, నా కోసం మీరిలా ప్రమాదంలో పడ్డమేంటి అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అందరూ కూడా చక్రధర్ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్షయ్ అవని వెంటనే
మామయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చక్రధర్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక చక్రధర్కి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అవని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. పల్లవి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు మున్నీరవుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? నేను అవన్ని చంపడానికి ప్లాన్ చేస్తే డాడ్ ఇలా చేశాడేంటి? అవన్ని కాపాడడం కోసం ఇప్పుడు డాడ్ ప్రాణాలు మీదకి తెచ్చుకున్నారు. డాడ్కి ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా అని పల్లవి ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని కూడా చక్రధర్ తనని కాపాడడం చూసి చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, అవని మామయ్య గారికి ఏం కాదు, ధైర్యంగా ఉండు అని అంటూ ఉంటే ఈ కవని అక్షయ్ చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, ఆయన నన్ను ఎన్నోసార్లు నా దగ్గర పశ్చాత్తాపడ్డాడు, నన్ను క్షమించమని అడిగాడు. కానీ నేను ఆయన్ని పట్టించుకోలేదు. కానీ ఈరోజు నా తండ్రి నా కోసం, నా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలని కూడా అడ్డు వేశాడు అని ఈ కావని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. విషయం తెలుసుకున్న రాజేశ్వరి ఏడుస్తూ హాస్పిటల్కి వస్తుంది. రాజేశ్వరి అక్కడికి రాగానే ఇక పార్వతి, అక్షయ్, కమల్, శ్రీకర్లు రాజేశ్వరిని ఓదార్చుతూ ఉంటారు. అత్తయ్య, మామయ్య గారికి ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటే, రే అక్షయ్, ఆయనకి ఏమైందిరా, ఆయనకి ఈ పరిస్థితి రావడం ఏంటి అని ఏడుస్తూ ఉంటే ఇక పార్వతి చెప్తూ ఉంటుంది, వదిన, వెయిట్ మిషన్ అవనిపై పడబోతూ ఉంటే అన్నయ్యే అవనిని కాపాడి ఇలా ప్రమాదంలో పడ్డాడు వదిన అని పార్వతి చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజేశ్వరి కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే మీనాక్షి కూడా ఏడుస్తూ అక్కడికి వస్తుంది. అమ్మ అవని అని ఏడుస్తూ ఉంటే ఈ కవని మీనాక్షిని హగ్ చేసుకొని అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది, మీ నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? ఆ మనిషి ఇన్ని రోజులు మూర్ఖుడిగా ఉన్నారు, ఇప్పుడే మంచిగా మారిపోయాక ఆ విధేంటమ్మా ఆయనకి ఇన్ని కష్టాలనిచ్చాడు అని మీనాక్షి కూడా ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షి అక్కడికి రావడం చూసి పల్లవి, రాజేశ్వరులైతే కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ అక్షయ్, డాక్టర్, మా మామయ్య గారికి ఎలా ఉంది? ఆయన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే, చూడండి, ఆయనకి బాగా గాయాలయ్యాయి, చాలా బ్లడ్ లాస్ అయింది, వెంటనే ఆయనకి బ్లడ్ ఇవ్వాలి, అలాగైతేనే తర్వాత ఏమైనా చేయగలం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన సేఫ్ అని చెప్పలేము, మన దగ్గర ఉన్న ఆప్షన్స్తో ప్రయత్నిస్తున్నాం అని చెప్పగానే అప్పుడే అవని, తనది ఒకటే బ్లడ్ గ్రూప్ డాక్టర్, నేను బ్లడ్ ఇస్తాను అని అనగానే ఇక పల్లవి కూడా, అవును డాక్టర్, మా డాడ్కి నేను బ్లడ్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. నీది ఓ పాజిటివ్ అమ్మా అని అనగానే, లేదు డాక్టర్ అని అంటుంది. ఆయనది ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళే ఆయనకి బ్లడ్ డొనేట్ చేయాలి, అమ్మా నువ్వు వచ్చి బ్లడ్ ఇవ్వమ్మా అని అనగానే ఇక పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. డాడీ బ్లడ్ గ్రూప్ కూడా నా బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు, అవని బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయింది అని ఇక పల్లవి చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అవని చక్రధర్కి బ్లడ్ ఇవ్వడానికి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రంతా కూడా అందరూ హాస్పిటల్లోనే ఉండిపోతారు. అందరూ బాధపడుతూ చక్రధర్కి ఎలా ఉంటుందో అని చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత ఒక్కసారిగా చక్రధర్లో కదలికలు వస్తాయి. ఇక బీపీ లెవెల్స్ పడిపోవడం, హార్ట్ బీట్ లాస్ అవ్వడం అదంతా అక్కడ ఉన్న డాక్టర్లు గమనిస్తారు. ఇక చక్రధర్ చేదాటిపోయాడని వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక ఎంత ప్రయత్నించినా కూడా చక్రధర్ని బ్రతికించలేమని డాక్టర్లకి అర్థమవుతుంది. ఇక వెంటనే బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక అవని చాలా టెన్షన్ పడుతూ, ఏమైంది డాక్టర్, ఎందుకు అలా ఉన్నారు, తనకి ఏ ప్రాబ్లం లేదు కదా అని అంటూ ఉంటే, సారీ అమ్మా, ఇప్పుడు
అతన్ని మేము కాపాడలేకపోయాం అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? మా డాడ్కి అని అంటూ ఉంటే, సారీ అమ్మా, పరిస్థితి చేదాటిపోయింది అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా బోరున ఏడుస్తూ ఉంటారు. ఆయన ఇంకొక పావుగంట మాత్రమే బ్రతికుండగలరు. ఆయన మీలో ఒకరితో మాట్లాడాలనుకుంటున్నారు అని అనగానే ఇక అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు. ఆయన తన కూతురుతో మాట్లాడాలనుకుంటున్నారు అని అనగానే ఇక అవని పల్లవి ముందుకు వస్తారు. ఇక పల్లవి నేనే మా డాడ్ కూతుర్ని, మా డాడ్ నాతోనే మాట్లాడాలనుకుంటారు, పదండి డాక్టర్, మా డాడ్తో మాట్లాడతాను అని పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ మీ పేరు అవనినా అని అంటాడు. అది విని ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కాదు, నా పేరు పల్లవి అని అనగానే ఇక అప్పుడే అవని నా పేరు అవని అని అనగానే ఆయన మీతోనే మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అని చెప్పగానే ఇక అవని అలాగే అని ఐసీయూ లోపలికి వెళ్తూ ఉంటుంది. చక్రధర్ అవనితో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పడంతో ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, డాడ్ నాతో కాకుండా అవనితో మాట్లాడడం ఏంటి? అంటే డాడ్కి నాకంటే ఆ అవనినే ఎక్కువైపోయిందా అని ఇక పల్లవి చాలా చిరాకు పడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతకీ అవనితో డాడ్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అవనితో మాట్లాడాలనే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చారా? డాడ్ కానీ రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ అవని చచ్చుండేది. ఒక రకంగా డాడ్ చావుకి నేనే కారణమయ్యానా అని ఇక పల్లవి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఈ అవని ఐసీయూలోకి వెళ్ళగానే చక్రధర్ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ అవని ఐసీయూలోకి వెళ్ళి చక్రధర్ చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్కి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు. అమ్మ అవని అని అనగానే అవని ఏడుస్తూ ఉంటుంది. మీకు ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మీరు మా తండ్రి అని ఒప్పుకోవాలనుకున్నాం, కానీ ఎప్పుడూ మీ చావును కోరుకోలేదు. అయినా మీరేంటి నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాలను అడ్డేశారేంటి అని అంటూ ఉంటే, నువ్వు నా కూతురివమ్మా, ఏ తండ్రి కూడా తన కూతురి ప్రాణాలు తన కళ్ళ ముందే పోతూ ఉంటే చూస్తూ ఉండలేడు. అమ్మ అవని, నేను ఇంతకుముందు మూర్ఖున్నే, డబ్బు కోసం బంధాలని వదులుకున్నాను, భార్యని మోసం చేసి రోడ్డున పడేశాను. కానీ నేను మారిపోయినప్పటి నుండి నా పిల్లలే నా ప్రపంచమమ్మా. నువ్వు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించు, మీరంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటే అవని అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, మీరు అంతలా చెప్పాలా? ఎక్కడ నేను మీకు దగ్గరవుతే పల్లవి రాజేశ్వరి పిన్ని బాధపడతారనని మీకు దూరంగా ఉన్నాను, కానీ వేరే కారణంతో కాదు అని అవని అంటూ ఉంటే, అయితే ఒక్కసారి నోరారా నన్ను నాన్న అని పిలువమ్మా, ఆ పిలుపు విని సంతోషంగా చచ్చిపోతాను అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, ఎంత మాట! మిమ్మల్ని నాన్న అని పిలవాలని నాకు మాత్రం ఎందుకుండదు? నేను మిమ్మల్ని నాన్న అని పిలిస్తే పల్లవి తట్టుకోలేదు, అందుకే మిమ్మల్ని అలా పిలవలేకపోయాను, అంతేకాని మీ మీద కోపంతో కాదు అని ఇక అవని నాన్న అని పిలుస్తూ ఉంటే చక్రధర్ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నాన్న అని గట్టిగా పిలుస్తూ ఉంటే చక్రధర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. చాలమ్మా, చాలు, నీలాంటి మంచి మనిషితో నాన్న అని పిలిపించుకున్నాను. నా కడుపున ఇంత గొప్ప కూతురు పుట్టిందని నేను గర్వపడుతున్నాను అని చక్రధర్ అంటూ ఉంటే ఇక అవని కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక చక్రధర్, అమ్మా, నీ దగ్గర ఇంకొక నిజాన్ని కూడా దాచాను అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజానికి ఆ రహస్యం నీతో చెప్పడానికే మీ ఇంటికి వెళ్ళాను, అక్కడ లేకపోతే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాను. ఆ రహస్యం చెప్పకముందే నాకు ఇలా జరిగింది, కానీ ఈ నిజం నీకు తెలియాలని రాసిపెట్టిందేమో, అందుకే నన్ను కొన ప్రాణాలతో ఇక్కడ ఉండేలా నీతో మాట్లాడేలా చేశాడు ఆ దేవుడు అని అనగానే, రహస్యమా? ఏంటి నాన్న అది అని అనగానే ఇక చక్రధర్,
చూడమ్మా, నేను ఈ రహస్యం నీతో చెప్పాక నువ్వే ఈ సమస్యని పరిష్కరించాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా నువ్వే చూసుకోవాలి. ఎవరి మనసు, ఎవరి జీవితాలు అల్లకల్లోలం కాకుండా నువ్వే సరిదిద్దాలి. అందుకే నీతో చెప్పాలనుకున్నాను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నాన్న? అంత పెద్ద రహస్యం ఏముంది అని అనగానే ఇక చక్రధర్, అవునమ్మా, అది పెద్ద రహస్యమే. 30 సంవత్సరాల నుండి నా గుండెల్లో మోస్తున్నాను. అది ఇన్ని రోజులు బరువు అనిపించలేదు. నేను మంచిగా మారినప్పటి నుండే అది నాకు బరువు అయిపోయింది. ఆ బరువుని నీ దగ్గర దించుకోవాలనుకుంటున్నాను అని అనగానే ఈ కవని చూస్తూ ఉంటుంది. ఏంటా నిజం అని అనగానే, పల్లవి నువ్వు ఒకే తల్లి కడుపులో పుట్టిన పిల్లలమ్మా అని చెప్పగానే ఈ కవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న మీరు అనేది అని అనగానే, అవునమ్మా, పల్లవి అవని మీ ఇద్దరు మీనాక్షికి కవల పిల్లలు పుట్టారు. అప్పుడు రాజేశ్వరి పురిట్లో బిడ్డ చనిపోతే మీనాక్షి దగ్గర ఉన్న పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరికి దగ్గర చేశాను. ఈ నిజాన్ని ఇన్ని రోజులు నాలోనే దాచుకున్నాను. ఈ నిజం నీకు చెప్తున్నాను. పల్లవికి మీనాక్షి అన్నా నువ్వు అన్నా అస్సలు పడదు. ఇప్పుడు పల్లవి నీ తోడబుట్టిందని, పల్లవి కూడా మీనాక్షి కడుపులోనే పుట్టానని తెలిస్తే పల్లవి అస్సలు తట్టుకోలేదు. తనేమైనా చేసుకుంటుంది. అంత మూర్ఖురాలమ్మా పల్లవి. నువ్వే ఎలాగైనా పల్లవిని మార్చి ఈ నిజాన్ని పల్లవికి చెప్పాలి, అందరి ముందు బయట పెట్టాలి అని చక్రధర్ చెప్తూ ఉంటే అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.